వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం మండల నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించాలని పిలుపునివ్వడంతో నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని వీఆర్ కళ్యాణ మండపంలో మండల కమిటీ నాయకులతో ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మరియు నియోజకవర్గ పరిశీలకులు కూనం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి నాయకుడు వారి సందేశాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త రాబో ఎన్నికలకు సంసిద్ధం కావాలని, ఈసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త నాయకుడు పనిచేసే దిశగా అడుగులు వేయాలని సూచించారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ పార్టీ బలోపేత కార్యక్రమంలో భాగంగా మనం గత 2-3 నెలల నుంచి ఈ డిస్ట్రిక్ట్ కమిటీలు, మండల కమిటీలు మరియు గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏ రకంగా వేసుకోవాలి అని చెప్పి పలుసార్లు మనం సమావేశమయ్యాం. బహుశా ఒక నెల కిందట అనుకుంటాను మన బ్రాహ్మణపల్లిలో కమిటీల గురించి అందరినీ పిలిచి మీటింగు పెట్టి ఈ కమిటీల ఇంపార్టెన్స్, ఎలా కమిటీలను వేసుకోవాలి క్రితము ఆ రోజు వింజమూరు ప్రముఖులందరూ అక్కడికి వచ్చారు. నేను వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇక్కడ మాట్లాడటం కాదు, మళ్ళా 10 రోజులు ఒక 4 రోజుల తర్వాత ఒక మీటింగ్ పెట్టి అందరినీ కలుద్దాము అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మనకేమి నెక్స్ట్ మంత్లో ఎలక్షన్లు మాత్రం ఏమి లేవు. 2 సంవత్సరాలు అయిపోయిన ఎలక్షన్లు అయిపోయి అయినా మళ్ళా ప్రజలందరినీ కార్యకర్తలందరినీ కలుస్తామనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన కులము, మతము, పార్టీ అనేది మనకు లేదు అలానే పద్ధతిలో చెప్పుకుంటూ పాలనలో ఆయన చెప్పిన ప్రతి మీటింగులో ప్రతి ఒక్క